ఒక గురువునేమో అవమానించాడు, ఇంకో గురువుని చంపాడు. దీనివల్ల బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది. ఆ పాతకం నివారణ కోసం భూలోకంలో ఇంద్రుడు లింగం ప్రతిష్ఠించాడు. అక్కడికి ఒక పాపం పోయింది. ఇప్పుడు ఇంకో పాపం కూడా చుట్టుకుంది ఆయనకి. ఈ విశ్వరూపుడు చచ్చిపోయిన తర్వాత త్వష్ట అనే ఓ ప్రజాపతికి కోపం వచ్చింది. నా కుమారుణ్ణి విశ్వరూపుణ్ణి గురువుగా చేసుకుని అతన్ని సంహరించిన ఈ ఇంద్రుణ్ణి సర్వనాశనం చేస్తానని శపథం చేసి ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞమునకు కామ్యవ్రతము అని పేరు. దానినే అభిచార హోమం అని కూడా అంటారు. అభిచార హోమం అనగా పగ తీర్చుకోవడానికి ఒక దుష్ట శక్తిని సృష్టించేటటువంటి హోమం అన్నమాట. ఈ హోమంలో మంత్రాలు చదువుతూ ఇంద్రశత్రో వివర్ధస్వ అన్నాడు. అంటే ఓ ఇంద్రుడికి శత్రువా, నువ్వు అభివృద్ధి పొందు అన్నాడు. నిజానికి మంత్రం సక్రమంగా ఉచ్చరిస్తే ఇంద్రుడికి శత్రువు పుట్టేవాడు, అభివృద్ధి చెందేవాడు. కానీ కోపంతో యజ్ఞం చేశాడు, అక్కడ ఆయాసం వచ్చింది ఆయనకి. దీన్ని బట్టి పగతో ఏదన్నా పని చేస్తే అది ఎప్పుడూ ప్రమాదమే. అందుకని మీరు ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు ఇతరుల మీద పగతోటి కసితో అని ఊగిపోతూ కనుక యజ్ఞం చేస్తే అది కాస్త ఇలాగే అపఫలితం ఇస్తుంది. అందుకని ప్రశాంతంగా జపం చేయండి అన్నారు. ఎందుకని మన పెద్దలు, నాయనా నువ్వు మంత్రానుష్ఠానం చేసేటప్పుడు ఆతురతతో, కంగారుతో, ఇతరుల మీద ద్వేషంతో, పగతో కాకుండా అన్నీ విడిచి ప్రశాంతంగా కూర్చో, ఆయాసం లేనప్పుడే జపం చేయన్నారు. పరుగు పరుగును మెట్లెక్కేసి ఆయాసంతో వచ్చే మంత్రం కానీ మనమంటే అన్నావు అనుకో, అప్పుడు ఓంకారం బదులు ఏదో హేంకారం అంటావు, దానివల్ల డేంజర్ అవుతుంది. అందుకని 3 స్టెప్పులు 3 అంతస్తులు మెట్లెక్కి పైకి వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి విశ్రాంతి తీసుకుని అలసట తగ్గాక అప్పుడు గురువుగారు చెప్పాక ఓం మను. ఐం మనమంటే హైం అన్నవనుకో ఆయాసంలో, అప్పుడు నీ బతుకు హైం అవుతుంది. అది ఐం, అది ఏది ఎలా పలకాలో అలా పలకాలి కదా. ఉచ్చారణ సక్రమం చేయకపోతే అప్పుడు వచ్చే ఫలితం సక్రమ ఫలితం కాక అపఫలితం వస్తుంది. దీన్ని బట్టి మంత్రం ఎలా జాగ్రత్తగా పలకాలి ఇప్పుడు అర్థం. మంత్రం చెయ్యటం ఎవరైనా చెయ్యొచ్చు, కానీ ఇలాంటి తప్పులు వస్తాయని ఎవరు పడితే వాళ్ళు చేయకూడదురా, గురువు ద్వారా ఉపదేశం పొందండిరా అన్నారు తప్ప ఆ వ్యక్తి మీద ద్వేషం కాదు. వాడికి సరిగ్గా పలకదనుకోండి, అప్పుడు ఎంత ఇబ్బంది. ఒక్కొక్కడు కొన్ని అక్షరాలు పలకవు. గణాధిపతయ నమః అంటే గణాధిపతయ నమః అంటాడు. పెళ్ళి అనమంటే పెళ్ళి అంటాడు. వెళ్ళి రమ్మంటే వెళ్ళి అంటాడు. ఈ వెళ్ళి అనేది పిల్లిలో వినపడింది నాకు. ఏమిట్రా అంటాను నేను, వాడు పిల్లి అంటాడు. పిల్లి కాదు, అది వెళ్ళి. అది చివరికి ఏది పిల్లో ఏది పిల్లో ఏది వెళ్ళో తిరిగిపోతే ఎలాగా. పెళ్ళికి పిలిచాలా అంజీ అని ఇప్పుడు యాంకర్లు అనమాట చచ్చిపోతున్నా భాషణం లేక. ఒక్కళ్ళకెళ్ళా పలకదు కదా. కాబట్టి అటువంటిప్పుడు ఆ శబ్దాలు ఎంత అపశబ్దాలు అవుతాయి. మాట వరసకైనా కళ్యాణి అనమంటే కల్లాణి అంటాడు. 13 అనమంటే పద్మూడ్ అంటాడు, దిక్కుమాల హిందీ పదంలాగా. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు తేరహ పోయి బారహ అవుతుంది. ఆ తర్వాత వీడు ఇంకెక్కడికో పోతాడు. కాబట్టి శబ్దాలను జాగ్రత్తగా ఉచ్చరించవలను. ఈయన మహాపండితుడు, ఏ శబ్దముని ఎలా ఉచ్చరించాలో ఎరిగినవాడు. అయినప్పటికీ కోపం వల్ల, పగ వల్ల ఇంద్రశత్రు అని కలపకుండా ఇంద్ర అని ఆపి శత్రు వివర్ధస్వ అన్నాడు. అంటే ఇంద్ర శత్రు, ఓ నా శత్రువా, ఓ మై డియర్ శత్రు ఇంద్ర వివర్ధస్వ అంటే నువ్వు అభివృద్ధి చెందన్నాడు. అంటే ఇంద్రుణ్ణి డెవలప్ అవ్వు అన్నాడు. చూశారు మరి. దాంతో యజ్ఞగొండంలో నుంచి అతి భయంకరాకారుడైన రాక్షసుడు పుట్టాడు. వాడే వృత్తరాసురుడు. గుండ్రంగా ఉంటాడు వాడు, వృత్తరంగా. వాడి శరీరం ఏ వైపు నుంచి చూసినా గుమ్మడికాయలా ఉంటుంది. గుమ్మడికాయ కూడా కాదు, ఇంకా గుండ్రంగా ఉంటాడు, స్తంభంలాగా. కొంతమంది చూడండి అసలు వాడికి పొట్టేదో వీపేదో తెలియదు, అంతా భలే గుండ్రంగా ఉంటారండి. అది పూర్వజన్మ సుకృతం. అది వాడే వృత్తరాసురుడేమో. చక్కగా పొట్ట కొలత తీయాలంటే చుట్టూతో కొలతలా చక్కగా ఎంత గుండ్రంగా ఉంటుందో, దాని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి మనకి ఏడాది పట్టచ్చు. అలా ఈ వృత్తరాసురుడు అంత ఆకారంతో పుట్టుకొచ్చాడు. తండ్రి కర్తవ్యం ఏమిటనగా ఇంద్రుడు నీ సోదరుణ్ణి విశ్వరూపుణ్ణి సంహరించాడు, నువ్వు అతని అంతం చూడనగానే పరుగు పరుగునొచ్చి ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడిని గుట్టుక్కుని మింగేశాడు. ఇంద్రుడు అమాంతంగా ఎత్తి మింగేశాడు ఏకంగా. రామరామ బజ్జీ మింగలేకపోతున్నాను నేను. గట్టిగా తీర్థం ఇస్తే 2 సార్లు తాగాల్సి వస్తుంది. అక్కడ వాడు మంచి నోరు కలిగిన వాడు గనక, మహాస్యుడు గనక, పెద్ద ముఖం కలిగిన వాడు గనక ఇంద్రుడిని గుట్టుకుని మింగాడు. అప్పుడు ఇంద్రుడు ఆ కడుపులోకి వెళ్ళి నారాయణ కవచం చదువుకున్నాడు కాబట్టి బతికాడు.
ఆ నారాయణ కవచం గురువు గారు స్వయముగా చదివి యూట్యూబ్లో పెట్టించారు. యూట్యూబ్లో ఆ నారాయణ కవచం చదవండి. అది చదివితే ఎంతో లాభం. ప్రయాణములో అకాల మరణం పొందరు. విమానంలో ప్రయాణిస్తూ ఉంటే విమానం కూలిపోతే నువ్వేం చావు. ఈ కవచం చదువుకుంటే ఏదో రకంగా భగవంతుడు నేను రక్షిస్తాడు. చాలా గొప్పది ఆ నారాయణ కవచం. అది చదువుకుంటూ కడుపులో ఉండగా ఇప్పుడు దేవతలంతా బ్రహ్మదేవ వృత్రాసురుణ్ణి గుటుక్కున లటుక్కున మింగాడండి బాబు. వృత్రాసురుడు మన ఇంద్రుణ్ణి రక్షించమనగానే అప్పుడు దేవతలందరి యొక్క సహకారంతో బ్రహ్మగారు ఒక శక్తిని సృష్టించాడు. దానికి జృంభణము అని పేరు. అదే ఆవులింత. అప్పటి వరకు ఎవరు అనేవారు కాదు. ఈ ఆవులింత ఈ వృత్రాసురుడి వల్ల పుట్టిందనమాట. వృత్రాసురుడి మీద ఈ జృంభణం ప్రయోగించగానే అప్పటిదాకా నోరు మూసు కూర్చొని వృత్రాసురుడు అని దిక్కుమాల నోరు అలా ఆవులించాడు. అదేంటి ఆవులింత కూడా రహస్యం ఉందండి. ఆవులింతకి అన్నయ్య ఉన్నట్ట. తుమ్ముకు తమ్ముళ్ళు లేడను సామెత ఉంది. అలాగా ఒకడు ఆవులిస్తే అందరూ పక్క నుంచి అనమాట అంటారు. అందున మా యాత్రల్లో ఇంకో ఇబ్బంది ఉంది. శుభ్రంగా ఒక్కొక్క రోజు మైసూరు బజ్జీలు దొరికాయి కదా అని మైసూరు బజ్జీలు ఒక్కొక్కడు 50 తింటే ఇక పురాణం ఏమిటాడండి వాడు. కొంచెం తక్కువ తినాలి. అందుకని ఈ యాత్రలోకి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు అల్పాహారి అయి ఉండాలి. అల్పాహారీ తపోధన. అల్పమైన ఆహారము తీసుకునేవాడికి తపస్సే ధనంగా పెరుగుతుంది. అంటే వాడు బాగా తపస్సు చేయగలుగుతాడు. ఎక్కువ తిండి ఇంకా తపస్సు ఏం చేయడు. ఒకటే తపస్సు అనమాట. ఇక ఈ తపస్సు నిద్రా తపస్సు అనమాట. సమాధి. దీనికే సమాధి అని పేరు. నిద్రా సమాధి స్థితి అని గురువుగారు ఎప్పుడో చెప్పారు కదా అని ఇలా మొదలెట్టారు కొందరు. ఈ మొత్తం మీద ఆవులింత అనేది పట్టుకోగానే వాడు పెద్ద పెట్టును ఆవులించగానే టక్కన కడుపులోంచి మళ్ళీ ఇంద్రుడు బయటకు వచ్చాడు. ఆ తర్వాత బ్రహ్మగారు వచ్చి మీ ఇద్దరు స్నేహంగా ఉండమన్నాడు. ఆ కథ అంతా దేవీ భాగవతంలో వినండి. అప్పుడు అన్నాడు, వీడిని నమ్మనండి ఇంద్రుణ్ణి. మా అన్నయ్యను గురువుని చేసుకుని గురువునే చంపినవాడు రేపు పొద్దున నాతో స్నేహం చేసుకుని హఠాత్తుగా నా లూఫోల్స్ తెలుసుకున్నాడు. నన్ను చంపడని నమ్మకం ఏమిటనగా, లేదు నాయన, ఇతడు ఒట్లు వేస్తాడు నీకు అని ఋషులంతా కలిసి ఇంద్రుణ్ణి ఒట్టేయించారు. ఏమని ఒట్టేయించారు? వృత్రాసురుడు ఒంటరిగా ఉన్నప్పుడు చంపకూడదు, వెనక నుంచి కొట్టకూడదు, పక్క నుంచి కొట్టకూడదు, ముందు నుంచి కొట్టకూడదు, నిద్రపోతున్నప్పుడు చంపకూడదు. ఇలా రకరకాల ఒట్లు వృత్రాసురుడు అడగ్గా దేవతలందరూ ఋషులందరూ కలిసి ఇంద్రుడి చేత వేయించారు. ఇంద్రుడు ఒట్టేశాడు, నువ్వు నిద్రపోతున్నప్పుడు అన్యాయంగా చంపను, మెలకుగా ఉన్నప్పుడు వెనక నుంచి పక్క నుంచి ఎదురుగుండా కొట్టను, నెత్తి మీద కొట్టి చంపను, నిన్ను మోసం చెయ్యను. ఇలా రకరకాలైన ఒట్లు వేశాక అప్పుడు నమ్మేట వృత్రాసురుడు. ఇన్ని ఒట్లు వేసిన వాడు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడలే అనుకుని. తదనంతరం ఇద్దరు స్నేహంగా తిరిగారు. ఒక రోజున హఠాత్తుగా సముద్రం నురగలో వజ్రాయుధం ముంచి పట్మను కొట్టి చంపేశాడు వృత్రాసురుడిని. పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, తడి వల్ల చావకూడదు, పొడి వల్ల చావకూడదు. ఇన్ని రకాల వరాలు వృత్రాసురుడు ఇంద్రుడిని అడిగాడు. అందుకని పగలు రాత్రి కాని సాయం సంధ్యా సమయంలో తడి పొడి కాదు, సముద్రపు నురగ. నురగ తడి అంటే తడి, పొడి అంటే పొడి, రెండూ కాదటది. అందుకని ఆ నురగలో వజ్రం ఉంచి అమ్మవారిని తలుచుకుని వెనక నుంచి మెడ మీద ఓ దెబ్బ కొట్టి చంపాడు. వెనక నుంచి చంపనన్నవాడు. ఇప్పుడు ఏమైంది? ఇచ్చిన మాట తప్పి మిత్రద్రోహం చేసి మహాపాపం చేసిన వాడు అయ్యాడు. ఆ పాప ప్రాయశ్చిత్తానికి ఆయన హాటకేశ్వర లింగాన్ని పాతాళానికి వచ్చి పూజించాడు. ఆ లింగాన్ని పూజించగానే అతని పాపమంతా పటాపంచలైపోయింది. తిరిగి ఇంద్రుడు దేవలోకానికి సమ్రాట్ అయ్యాడు. ఇప్పుడు ఇంద్రుడికి భయం పట్టుకుంది. అందరూ వచ్చి హాటకేశ్వర లింగాన్ని పూజిస్తున్నారు, వీళ్ళంతా పుణ్యాత్ములైపోతే ఎలాగానని అనుకున్నట్టు ఏమైంది? ఇంద్రుడికి ఏమో వృత్రాసుర హత్యాపాపం పోయింది, ఇంకోటి గౌడకో బ్రహ్మహత్యాపాపం పోయింది, త్రిశంకుడికి స్వర్గాన్ని ఇచ్చింది, గోహత్యాపాపాన్ని తొలగించింది అని ప్రజలకి ఉప్పొందింది. వీళ్ళందరూ ఈ గుజరాత్లో ఉన్న ఆనర్త దేశం దగ్గర కొండ ఉంది. ఆ కొండ బిలంగుండ, దాన్ని నాగబిలం అంటారండి. పాములు అందులోంచి భూమికి, భూమి నుంచి పాతాళానికి పోయేవి. దాన్ని నాగబిలం అంటారు. ఇప్పటికి కూడా నాగబిలం అనే పేరుతో అక్కడ ఒక బిలం ఉంది. ఆ బిలం ఇప్పుడు కనపడదు, పూర్తిగా పూడుకుపోయింది. ఇప్పుడు మనం డ్రిల్లింగ్ చేసుకుని వెళ్ళలేం పాతాళానికి. ఆ నాగబిలానికి వచ్చి అందులో దూకి పాతాళానికి వెళ్ళి హాటకేశ్వరలింగాన్ని ముట్టుకుని అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేసి అందరూ వెంటనే స్వర్గానికి వెళ్ళిపోవడం మొదలెట్టారట. నీచుడు, త్రాష్టుడు, నికృష్టుడు, భ్రష్టుడు, మొదనష్టుడు, జ్యేష్ఠుడు అందరూ వెళ్ళిపోవడం మొదలెట్టారు. ఈ పాపాత్ములందరూ స్వర్గానికి వెళ్ళడంతో
ఇంద్రుడికి బెంగ పట్టుకుంది. వీళ్ళందరికీ రెసిడెన్స్ కల్పించదటండి, ఎవడికి వాడికి అటాచ్డ్ బాత్రూములు రూములు కావాలాయి, మళ్ళీ బాత్రూమ్కి తలుపు పోతే అదో పెద్ద కంప్లైంట్ అయ్యి, ఎన్ని గొడవలు ఒకటి కాదు. దాంతో ఇంద్రుడు ఏం చెయ్యాలో అర్థం కాక, శివ ఏమనుకోకపోతే ఈ హాటకేశ్వరలింగం ఎవరికీ కనపడకుండా అదృశ్యం చెయ్యన్నట్ట. నాయన ఇంద్ర, మాటిచ్చి తప్పడం అనేది ఇంద్రుడి లక్షణం, ఈ ఈశ్వరుడి లక్షణం కాదు. కాబట్టి ఈ హాటకేశ్వరలింగాన్ని నేను మాయం చేయనన్నాడు ఆయన. కానీ ఆ లింగం దగ్గరికి ప్రజలు వెళ్లకుండా నువ్వే చూసుకో అన్నాడు. అది క్లూ ఇచ్చాడు. ఆహా, లింగం మాయం అవమనడం అది అన్యాయం. ఒక లింగం అదృశ్యమైపోయి ఎవరికీ కనపడకుండా కావాలని ఈశ్వరుణ్ణి వరం కోరుకోవడం తప్పే. కానీ ఆ లింగం దగ్గరికి ప్రజలు వెళ్లకుండా చేసేస్తేనో అప్పుడు ప్రజలకి ముక్తి ఉండదు కదా, వారు స్వర్గానికి రారు కదా, అప్పుడు యముడికి భుక్తి ఉంటుంది కదా అనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యమధర్మరాజు గారి గేట్లని మూసేశారట, లాక్డౌన్ పెట్టారు అక్కడ. ఎందుకని ఎవడు రాడు, వ్యాపారాలు దివాళా ఎత్తి షట్టర్లు మూసేశారు, కుంభీపాకం నో ఎంట్రీ, అసలు ఎవడు రాడు. అందరూ హాటకేశ్వరలింగాన్ని పూజించి స్వర్గానికి పోతున్నారు. కుంభీపాక నరకం లేదు, తప్తవాలుకం లేదు, కరంధమం లేదు, అసిపత్ర వనం లేదు, ఏ వనము లేదు. అందుకని వెంటనే ఆయన హిమాలయం పర్వతం దగ్గరకు వచ్చాడు, హిమాచలేశ్వరుడి దగ్గరకు వచ్చాడు. హిమవాన్, నీ కొడుకులు చాలామంది ఉన్నా అందులో మైనాకుడు, సుదంతుడు, రక్తశృంగుడు ఈ ముగ్గురు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు మహామహిమ కలిగిన వాళ్ళు. ఈ ముగ్గురులో కూడా మైనాక పర్వతమేమో ప్రస్తుతం సముద్రంలో ఉన్నది. రెండో వాడు ఉన్నాడు సుదంతుడనేవాడు, వాడు వింధ్య పర్వతానికి అవతల వైపుకి వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది నీ దగ్గర ఉన్నవాడు రక్తశృంగుడు. ఈ రక్తశృంగుణ్ణి నాకు ఇచ్చేయి అన్నట్ట. ఇంద్రుడు అడిగితే కాదంటానా అని ఇంద్రుడి మాట కాదనక పర్వతేంద్రుడు గిరీంద్రుడు తన కుమారుడు రక్తశృంగుని పిలిచాడు. రక్తశృంగ, ఇంద్రుడితో వెళ్ళన్నట్ట. అప్పుడు ఆయన దండం పెట్టి, ఇంద్ర, నా వల్ల నీకేం పని కావాలి అన్నాడు. నాయన, పాతాళానికి సౌరాష్ట్రం నుంచి ఒక నాగబిలం ఉన్నది. ఆ నాగబిలం గుండా పాతాళలోకానికి ప్రజలు వెడుతున్నారు. అక్కడున్న తీర్థంలో స్నానం చేస్తున్నారు, హాటకేశ్వరుని పూజిస్తున్నారు. తత్పుణ్యం వల్ల వీళ్ళంతా స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. దాంతో స్వర్గం కిటకిటలాడిపోతుంది, కిక్కిరిసిపోతున్నది. యమలోకం మూతపడిపోయింది. అక్కడ యముడికి డ్యూటీ లేదు, ఇక్కడ దీనికి ఇంకోటి లేదు. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి ఆ నాగబిలం మీద కూర్చో, పాతాళ బిలం మూసేయి. పాతాళానికి ఇంకెవరు వెళ్ళలేరు. నిన్ను చీల్చుకుని వెళ్ళే అధికారం ఎవరికి లేకుండా నేను చేస్తాను. అప్పుడు పాతాళానికి వెళ్ళే మార్గం మూసుకుపోతుంది కనుక ఇక పుణ్యాత్ములు పాపాత్ములు అనే తేడా లేకుండా పుణ్యం చేసిన వాడే పుణ్యాత్ముడు అవుతాడు, పాపాత్ముడు అవుతాడు. భూలోకంలో ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడే పైకి వస్తాడు, లేనివాడు యమలోకానికి పోతాడు. మేము యముడు ఎవరి డ్యూటీలు వాడు చేసుకుంటాం అనగానే వెంటనే ఆయన అన్నాడు, నాహం తత్ర గమిష్యామి మర్త్యభూమౌ కథంచన. నేను భూలోకానికి వెళ్ళనండి బాబు. హిమాలయ పర్వతాల్లో మా నాన్నగారి పక్కన ఉన్న హాయిగా మా నాన్నగారు మా కోసం మంచి బిల్డింగ్ కట్టించారు, అందులో ఓ ఫ్లోర్ నా కోసం కేటాయించారు. ఇందులో సుఖంగా ఉండక మళ్ళీ ఎక్కడికో వెళ్ళమంటే మేము ఇది కడతాం, నేను వెళ్ళను అన్నాడు ఆయన. అది ఎక్కువ మంది పాపాత్ములు తిరిగేటటువంటి భూమి, అక్కడికి నేను వెళ్ళను అన్నాడు కరాఖండిగా. లేదు నాయన, ఎంతో గొప్పది హాటకేశ్వర క్షేత్రం, అక్కడికి వెళ్ళాలన్నాడు మళ్ళీ ఇంద్రుడు. హాటకేశ్వరజే క్షేత్రే మహాన్నాగబిలస్థితః తేన గత్వా నరాదేవం పాతాళే హాటకేశ్వరం. హాటకేశ్వర క్షేత్రం దగ్గర చాలా పెద్ద నాగబిలం ఉన్నది, దానికి మెట్లు కూడా ఉన్నాయి. అందులోంచి సులభంగా ప్రజలు కిందకి వెళ్ళిపోతున్నారు. నరులంతా అందులోకి వెళ్ళిపోయి పుణ్యాత్ములు అవ్వడం న్యాయం కాదు. అందువల్ల నా మాట విను, నిన్ను బతిమాలతాను బామాలతాను అనగానే ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు వీడు, ఎలా పెడతామండి అక్కడికి? అక్కడేమో హాటకేశ్వర బిలానికి వెళ్ళే మార్గం దగ్గర అన్ని ముళ్ళ చెట్లు ఉంటాయి. కంటకినో వృక్ష, అన్ని ముళ్ళ చెట్లు, తుమ్మ చెట్లు. ఎందుకంటే సముద్ర తీరంలో ఎక్కువ తుమ్మ, నాగజముడు, బొమ్మజముడు, బ్రహ్మజముడు ఇలాంటి చెట్లు పెరుగుతాయి. వృక్షాహ, కఠినంగా ఉన్న చెట్లు ఉంటాయి, అందమైన పువ్వుల చెట్లు ఉండవు. ఫలవివర్జితాహ,
ఆ చెట్లకి పళ్ళు కూడా ఉండవు. ఆ కుళ్ళు చెట్లకి, పళ్ళు లేని చెట్ల దగ్గరికి వెళితే మా పళ్ళు ఊడిపోతాయి, మా రాళ్ళు ఊడిపోతాయి. పైగా అదే కాదు, ఇంకొక కారణం చేత కూడా నేను ఇక్కడి నుంచి అక్కడ కదలలేను. మా పర్వతాలకి పూర్వం రెక్కలుండేవి. పూర్వం కృతయుగే తాత పర్వతా పక్షిణో భవన్, పర్వతములు రెక్కలు కలిగి ఉండేవి. అప్పుడు నువ్వేం చేసావు? ప్రజలంతా ప్రార్థిస్తే మా రెక్కలు తెగ్గొట్టావు. మీరు ఉన్నారుగా కదా, పూర్వం పర్వతాలు కూడా అచ్చం రెక్కలతో ఎగిరేవన్నమాట. పక్షులు అంటే పక్షములు కలిగినవి గనక పక్షి అంటారు, రెక్కలు కలిగినవి. మనకి ఈ రెక్కలలాగో వాటికి కూడా రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలతో అలా ఎగిరేవన్నమాట. అలా పక్షుల్లాగే పర్వతాలు కూడా తమ పక్షములతో ఎగిరేవి. పోనీ ఎగిరితే నష్టం కాదు, ఎగురుతూ హఠాత్తుగా నేల మీద వాలిపోయేవి, ల్యాండ్ అయిపోయేవి. ఇలా మీరు పోటీ వాళ్ళు ఎక్కడో ఉపన్యాసం వింటూ ఉంటే మీ మీద వాలితే మీరు ఏమైపోతారు కదా, అప్పడల్లా అతుక్కుపోతారు, పచ్చడి అయిపోయేవారు. పైగా ఒక్క పద్మాగర్ గారి పురాణంలో తప్ప ఇంకెవరన్నా పురాణం చెబితే అక్కడికి వెళ్ళి వాలేవి అవి. పద్మాగర్ గారి పురాణం వింటూ వాళ్ళను మర్చిపోయేవి అవి. ఇక తక్కిన తోట మాత్రం వాలేవి. దాంతో ఎంతో మంది చచ్చిపోతున్నారు. అప్పుడు ప్రజలంతా భయపడిపోయారు. ఇంద్ర ఇంద్ర, ఈ పర్వతములు రెక్కలు కలిగి ఉండడం వల్ల మాకు ప్రమాదం వచ్చింది, అవి ప్రజల మీద వాలుతున్నాయి, ఎప్పుడు ఎవరి మీద పడతాయో తెలియదు, రక్షించమని. కానీ ఇంద్రుడు ఆగ్రహించాడు. తతః క్రుద్ధః సహస్రాక్షః వజ్రముద్యమ్య దేవరాట్. దాంతో క్రోధించిన ఇంద్రుడు వజ్రాయుధమును ఎత్తి పట్టమని ఆ పర్వతాల రెక్కలు నరికి పారవేశాడు. దాంతో పర్వతాలన్నీ ఢామ్ ఢామ్ అనే శబ్దంతో భూమి మీద పడిపోయి భూమి మీద అతుక్కుపోయాయి. అందుకని ఇప్పుడు కొండలన్నీ ఇలా ఇరుక్కుపోయాయి. పాపం వాటికి రెక్కలు ఉంటే ప్రజలు వాటిని బద్దలు కొట్టి పాపం పాడు చేసేవారు కదా, వాటి బతుకుని పాడు చేయడానికి కొంత ఇంద్రుడు కూడా కారకుడయ్యాడు. పర్వతములన్నీ అలా భూమిలో ఇరుక్కుపోయాయి. నేను కూడా ఇప్పుడు రెక్కలు లేక మా నాన్నగారి పక్కన చతికిలబడ్డాను, నేను కదలలేను. బాగా ఈ మధ్యకాలంలో కుర్రాళ్లే కదలలేక కింద కూర్చుంటే పైకి లేవలేకుండా ఉంటే ఇక పర్వతాలం మేమేం కదులుతాం. అందువల్ల నేను నాగబెలము దగ్గరికి రాలేను. ఐ కాంట్ ట్రావెల్ వితౌట్ మై రెక్కాస్ అందది. అనగానే ఆయన నవ్వి, రెక్కలు లేకపోతే నీకు వచ్చే నష్టం ఉంది, నా చేత్తో నేను పైకెత్తి తీసుకెళ్ళి అక్కడ పారేస్తానన్నట్ట. అబ్బే నేను రానండి, అయినా సరే నాకు మా పుట్టిల్లు అంటే ఇష్టం, మా నాన్న లేకపోతే నేను ఉండలేనండి. కొంతమందికి ఇదో భయం. ఎన్నేళ్ళు వచ్చినా మా నాన్న ఉండాలండి నాతో జర్నీ చేయాలంటే, మా నాన్న లేకపోతే వెళ్ళలేనండి, మా అమ్మ లేకపోతే వెళ్ళలేనండి, అన్నయ్య లేకపోతే వెళ్ళలేనండి అని కొందరు. ఇంకొక ఆయన ఉన్నాడు, మా ఆవిడ లేకుండా ఐ కాంట్ ట్రావెల్ అనేవాడు ఆయన. వాళ్ళ ఆవిడ ఉండాలట కూడా. ఆవిడ ఉంటే ఎన్నో రకాల లాభాలు, కాఫీ తెస్తుందిట, ఏవో రకరకాల సేవలు చేస్తారు, అవన్నీ మనం ఏం చెప్పగలండి, ఎవరి పోట్లో వాళ్ళు పడతారు. కానీ అలా నేను మా నాన్న లేకపోతే ఉండలేను, నాన్నగారి దగ్గరే ఉంటాను అన్నట్టు. అంటే తండ్రి పెచ్చ కొందరికి, పుట్టిల్లు పిచ్చ కొందరికి. అనగా ఇప్పుడు ఇంద్రుడు ఇంతసేపు బతిరిమాలిన వాడు కాస్త ఒళ్ళు మండిపోయింది. ఏదో ఉపాయం చూసుకోమంటావా, నిన్ను అక్కడికి తీసుకెడతానరా, రా అంటే రానంటావా, మర్యాదగా నేను చెప్పినట్టు విని నాతో వచ్చావా, నాగబెలం దగ్గర నువ్వు శాశ్వతంగా కొండ రూపంలో ఉంటావు, లేదా నా వజ్రాయుధంతో కొండగా ఉన్న నిన్ను పిండి చేసి ఆ పిండితో పెసరట్లు చేసి లేక చపాతీలు చేసి, అందులో సోమవారం నాడు కొంతమంది విధి నాడు చపాతీలు తింటారు, అలాంటి వాళ్ళ మూతిలో చపాతీగా వేసి పారేస్తా, జాగ్రత్త, ఏమనుకుంటావు, పిండి పిండి అయిపోతావు, గుండ పిండి అయిపోతావు. అనగానే అబ్బో వద్దులేండి వచ్చేస్తానన్నాడు. అందుకనే దండం దశగుణం భవేత్తన్నారు, 4 పీకుతానంటే భయపడ్డాట. ఇది మంచి మాట అని వెంటనే ఇంద్రుడు కుడి చేత్తో పెకలించి ఆ పర్వతాన్ని ఎత్తుకుని ఆకాశ మార్గంలో వచ్చి ఈ నాగబెలం మీద ఆయన అలా పారవేశాడు. నాగబెలం మొత్తం కప్పుబడిపోయింది. ఆ నాగబెలమే కప్పుడకపోతే మనందరం అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం, చక్క అందరం స్వర్గానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకేముంది, స్వర్గానికి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు చక్క ఇంత గడ్డంతో ఉన్న సూర్యబాబు గారు అందంగా పడుచువాడు అయిపోయేవాడు. ఇక చూడండి ఆవిడ ఎంతో బాధపడిపోయేవారు, నన్ను తీసుకెళ్ళలేదు గురువు గారు, అన్యాయంగా మా ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారు అనుకో, అలా అందరినీ స్వర్గానికి పట్టుకుపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, మన అందరం తపస్సు చేసే ఊర్ధ్వలోకాలకు వెళ్ళాల్సి వస్తుంది, చూసారా మరి. కానీ నిజంగా అందరూ స్వర్గానికి వెళ్ళిపోతే యమధర్మరాజు గారు ఏమైపోతారు మరి, అక్కడేమో తలుపులు మూసుకోవాల్సి వచ్చేదనమాట. దివాళా ఎత్తిన వ్యాపారం అని పెట్టుకునేవాడు ఆయన పాపం. కాబట్టే ఇంద్రుడు ఆ పని చేశాడు. వీటన్నిటి వెనకాతల ప్రేరణంతా పరమేశ్వరుడిది. ఇప్పుడు రక్తశృంగుడు నాగబెలాన్ని మూసేశాడు. ఇక పాతాళవాసులు బయటికి రాలేరు, వీళ్ళు కిందకి వెళ్ళలేరు.
అప్పుడు ఇంద్రుడు మెచ్చుకొని నా మాట విన్నావు గనక వరం కోరుకో, నీకేం కావాలో కోరుకో అన్నట్ట. అప్పుడు ఆయన మహాత్మా నన్ను గొండపిండి చేయలేదు, అదే గొప్ప వరం, చితక్కొట్టకుండా అట్టే పెట్టావు, అయినా కోరుకోమన్నావు కాబట్టి కోరుకుంటున్నాను. విభవో మే ద్విజార్థాయ సర్వస్యాత్ సర్వథా విభో. నా కొండ మీద అద్భుతమైన ఒక ఆలయం, ఒక నగరం ఉండాలి. అక్కడ మహానుభావులైన పండితులు బ్రాహ్మణులు ఉండాలి. ఈ కొండ మొత్తం విప్రులకు నువ్వు దానం ఇచ్చేయాలి. దీని మీద పండితులు ఉండాలి. పండితులు కూర్చుంటే నా మీద నేను తరిస్తాను. వచ్చే జన్మలో అయినా ఈ కల్పం అయిపోయాక నెక్స్ట్ కల్పంలో నేను పర్వతంగా కాకుండా శివుడి సన్నిధానానికి పెడతాను. దానివల్ల నా మీద పవిత్రమైన నగరము, శివాలయము వచ్చేటట్లుగా, ఇక్కడ విప్రులు ఉండేటట్టుగా, నా కీర్తి శాశ్వతంగా ఉండేటట్టుగా వరం ఇమ్మనగానే ఇంద్రుడు ఆనందపడిపోయాడు. ఓ సదే కదా, ఆ వరం నీకు ఇస్తానన్నాడు. నాయన, భవిష్యత్తులో చమత్కారుడని ఒక రాజు వస్తాడు. ఆ చమత్కార మహారాజు గారు నీ కొండ మీద అందమైన పురాన్ని నిర్మిస్తాడు. ఆ పురం బ్రాహ్మణులకు దానం చేస్తాడు. అక్కడ పాతాళంలో ఉన్న హాటకేశ్వర లింగం వంటి లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. శివుడు పాతాళంలో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఆ లింగ దర్శనం కోసం మహానుభావులు వస్తారు, ఎంతో మంది భక్తులు వస్తారు. వచ్చినప్పుడల్లా శివ శివ శంభో శంకర అంటూ శివుణ్ణి స్తుతిస్తారు. దాంతో నీ పర్వతం పవిత్రమైపోతుంది. వచ్చిన వాళ్ళు కూడా పాపముల నుంచి విముక్తి పొందుతారు, వారికి తపస్సిద్ధి కలుగుతుంది. ఏదో పాతాళానికి వెళ్ళినవాడు తక్షణం స్వర్గానికి వెళ్ళినట్టు కాకుండా ఇక్కడ హాటకేశ్వరుని దర్శనం చేసుకున్నవారు 100 ఏళ్ళు నిండాక చేసిన పుణ్యములకు అనుగుణమైన లోకానికి వెడతారు అని వరం ఇచ్చాడు. ఆయన సంతోషపడ్డాడు. తర్వాత కొంతకాలం గడిచింది. ఇందాక చెప్పానుగా, గుజరాత్లో సౌరాష్ట్ర ప్రాంతం అంతా ఆనర్త దేశం అని పిలువబడుతుందని. ఈ ఆనర్త దేశానికి సూర్యవంశానికి చెందిన చమత్కారుడు అనేవాడు కొంతకాలానికి రాజయ్యాడు. ఈయన కూడా సూర్యవంశానికి చెందిన రాజు. చాలా గొప్ప రాజు, ధర్మాత్ముడు. ఎప్పుడూ ఇస్తానంటే వెంటనే దానం చేసేవట, దానం చేస్తానంటే మళ్ళీ ఒక్క క్షణం ఆకుండా దానం చేసేవట. అంత మంచి లక్షణం ఉన్నదనమాట. కాళ్ళు కరేసో ఆజుకరై, ఆజుకరైతో అబ్బో పల్లమే పరలయ్య హోయగి బహురి కరోగే కబ్ అన్నాడు కబీర్ దాస్. కాళ్ళు కరేతో ఆజుకరై, కల్కా కామ్ ఆజ్ హీ కరో అని అర్థం అనమాట. రేపు చెయ్యాలి అనుకున్నావు నువ్వు ఒక పని, ఆ పని ఈ రోజే చెయ్యి. ఆజుకరైతో అబ్బో, ఇవాళ చెయ్యాలనుకున్నావు, అప్పుడు ఇంకా సాయంత్రం దాకా టైం ఉందనుకోకు, వెంటనే చేసి ఇప్పుడే చేసేయి. అబ్బంటే ఇప్పుడు అనమాట, ఇప్పుడే చేసేయి. ఆజ్ కా కామ్ అభీ కరో, కల్కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో. ఎందుకని? ఇవాళ చేద్దాం అనుకున్నది రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకునేలోపు నువ్వెక్కడికి వెళ్ళిపోతావో, నువ్వు ఉంటావో లేదో ఏం తెలుసు, చెయ్యాలనుకున్న శక్తి ఉంటుందో లేదో తెలియదు కదా. అప్పుడు ఏమవుతుందో ఎవరని చెప్పలేం. రేపు అనేది మనం ఆలోచించకూడదండి. చాలామంది నేను పెర్మనెంట్గా ఉంటాను, పెర్మనెంట్ రెసిడెన్స్ కట్టుకున్నాను, పెర్మనెంట్ ఉద్యోగం వచ్చింది, రేపు చేద్దాం అనుకుంటాడు. ఈ లోపు అసలు ఆ పెర్మనెంట్ రెసిడెన్స్ ఇక్కడ ఉండదు. అందరికీ పెర్మనెంట్ రెసిడెన్స్ ఒక్కచోటే ఉంది, ఇక్కడేం పెర్మనెంట్ రెసిడెన్స్ కాదు పాపం. ఎందుకంటే ఎంతోమంది ఇళ్ళు కట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులన్నీ చిరిగిపోయాయి. అందులో కరోనా కాలంలో చాలామందికి ఆధార్ కార్డు ఇక్కడ నుంచి యమలోకానికో స్వర్గానికో ఎక్కడికో తోడికి పోయింది పాపం, ఎవరూ లేరు వాళ్ళు. కాబట్టి మనకి శాశ్వతం అనేది లేదు. ఏమి తెలుస్తుంది, ఊపిరి ఎప్పుడు పోతుందో మరి మనకి. ఇప్పుడు చేయు పనిని ఇప్పుడే చేయము, నేడు రేపటంచు నెట్టబోకుము, ఏమి తెలియనూపిరెప్పుడూడిపోవునో వినుతశీల సద్మ వినుర పద్మ అని ఎప్పుడో పద్యం రాశాను. 1986 1986లో 216 పద్యములతో కలకింకిణులు అని మొట్టమొదటి రచన చేశాను. వినుతశీల సద్మ వినుర పద్మ అని మొగుటంతో అనమాట. ఎన్ని పద్యాలంటే, అద్భుతమైన పద్యాలు ఉంటాయి అందులో అనమాట. అందులో ఒక పద్యం ఇది. కాబట్టి ఎప్పుడు చేసేవారు అప్పుడు చెయ్యాలి. నిజంగా చెప్తున్నాను, అందులో సందేహం లేదు. పాపం ఒక ఆవిడ చాలా కాలం క్రితం, ఇప్పుడు కాదు 1999లో నా దగ్గరకు వచ్చి, గురువు గారు మీకు 5,000 రూపాయలు డొనేషన్ ఇస్తానండి అంది. 99లో మర్చిపోయిందో లేదా ఇంకోటో, ఆ తర్వాత ఇద్దాంలే అని. అలా ఎప్పుడు కనపడినా ప్రతి సంవత్సరం నేను కనపడగానే ఓహో మీకు 5,000 ఇవ్వాలి కదా అనేది. ఏది 99 తర్వాత 2,000, 2000 తర్వాత 2001, 2002, 2007, 2011, 11లో డామ్ మంది. ఇప్పుడు 5,000 ఎవరు ఇస్తారు మరి?
ఎలా ఇవ్వగలదు ఆవిడ? పాపం ఇవ్వదు కదా, ఆవిడ ఇవ్వదు. పిల్లలకి తెలియదు. నాకు వచ్చే నష్టం అది గురువుగారికి ఇస్తానని తప్పటం వల్ల ఈ అసత్య దోషం వల్ల ఎంత భయంకర నరకం వస్తుందో తెలియదు. నాకనే కదా ఎవరికైనా కూడా మన మాట అనకూడదు, అంటే చెయ్యాలి, చెయ్యకపోతే అది డేంజర్. అదే వెంటనే చేసేస్తే ఎంత లాభం? అలాగే కొంతమంది ఏమంటారు, మాఘ పూర్ణిమ నాడు ఇద్దాం అనుకున్నానండి అంటాడు. ఇప్పుడు మార్గశీర్ష పూర్ణిమ ఎదురుగుండా ఉన్నప్పుడు మాఘ పూర్ణిమ దాకా ఆగితే మాఘ పూర్ణిమ దాకా నువ్వు ఉంటావో నేనుంటానో, అసలు డబ్బు ఉంటుందో డుబ్బు ఉంటుందో జబ్బే ఉంటుంది, ఏం తెలుసు అడిగాను? ఏం చెప్పగలం అండి? మాతో పాటు యాత్రకు వద్దాం అనుకుంది ఒక ఆవిడ చార్ధాము. మొన్నే చార్ధామకి వెళ్ళిపోయింది పైకి. చార్ధాం ఎప్పుడు మే 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 అంది పాపం, మేకలాగా మే మే అంది. మే నెలలోపు ఈలోపు నవంబర్లో వెళ్ళిపోయింది పాపం. నిజంగా జరిగింది, నవంబర్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడ చార్ధామకి ఏమొస్తుంది చెప్పండి? కాబట్టి ఎప్పుడు చేసే పని అప్పుడే చెయ్యాలి. క్షణం ఆలస్యం అయితే మంది కాదు. అత్యంత ప్రాచీన కాలంలో మన పురాణాల్లో గొప్ప కథ ఉన్నది. ఘటోత్కచుడు కొడుకుల్లో బర్బరీకుడు, అది కూడా ఇందులోదే, స్కాంద పురాణంలోది. నాగరఖండం చివరొచ్చే కథ ముందు చెప్పేస్తున్నానండి, అప్పుడు మీకు ఎప్పుడైతేనే కథ అటు ముందైతేనే. ఘటోత్కచుడు కొడుకుల్లో బర్బరీకుడు అని ఒకడున్నాడు. చాలా గొప్ప వీరుడు వీడు. వాడి చరిత్ర కేవలం ఈ స్కాంద పురాణంలోనే ఉంటుంది. బర్బరీకుడి వంటి దాత మరొకడు లేడు. ఆయన ఒక రోజున ఒళ్ళంతా నలుగు పిండి పెట్టుకుని నూనె పూసుకుని, ఒంటికి నువ్వుల నూనె, పప్పు నూనె పూసుకుని మర్దన చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఆయన ఎడమ చేతిలో ఇంత బంగారపు గిన్నె ఉంది. 1/2 కేజీ బంగారము కంటే ఎక్కువ బంగారంతో చేయబడిన గిన్నె నిండా నువ్వుల నూనె. ఆ నూనె తీసుకుని ఒంటికి పూసుకుంటున్నాడు. సమయానికి ఎవరు లేరులేండి ఆయన దగ్గర నూనె పూయడానికి. ఎంతలో ఆ సమయంలో అక్కడికి వచ్చాడు ఒక బ్రాహ్మణుడు. వచ్చినవాడు ఇంకోడు కాదు, ఇంద్రుడు. మారు వేషంలో వచ్చాడు. ఇంద్రుడు నీనికి తెలియదు. బ్రాహ్మణ వేషంలో వచ్చి వీడు గొప్ప దాతట, అసలు వీడి దాతృత్వం పరీక్షిద్దామని వచ్చాడు. వచ్చి భిక్షాందేహి అన్నాడు. టక్కున ఎడమ చేతిలో ఉన్న నువ్వులు నూనెతో ఉన్నటువంటి బంగారపు గిన్నె ఆ బ్రాహ్మణ చేతిలో పెట్టేశాడు. ఆయన అన్నాడు, ఎడమ చేత్తో దానం చేస్తే మహాపాపం రా, కుడి చేత్తో దానం చేస్తే దానం చేసిన ఫలితం వచ్చేది, ఎడమ చేత్తో దానం చేయటం వల్ల ఫలితం లేదు కదా అంటే, ఏమంటే నాకు ఫలితం వద్దు, దానం చేయటం ముఖ్యం. ఎడమ చేతిలో ఉన్న బంగారు గిన్నెను కుడి చేతిలో పెట్టుకునే లోపు బంగారపు గిన్నె ఎందుకులే, వెండి గిన్నె ఇద్దామనిపించవచ్చు నా దిక్కుమాల బుద్ధికి, అందుకే వెంటనే దానం చేసేసాను అన్నాడు. చూశారా మరి? అందువల్ల దానం చేసేటప్పుడు ఈ బుద్ధి ఎలా మారిపోతుందో మనకు తెలియదు. ఇప్పుడు పురాణం వింటున్నప్పుడు అక్కడ 500 ఇద్దాం అనుకుని మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక 500 ఎందుకని మనసు మారిపోయి 5 రూపాయలు పారేసిపోవచ్చు, అసలు 5 రూపాయలు కూడా వెయ్యకపోవచ్చు. దిక్కుమాల బుద్ధి ఇది. అందుకని ఏమన్నాడంటే, ఏమి చేసినా తక్షణం చేసేయి, ఈ క్షణం తర్వాత మనం ఉండమనుకుని చెయ్యాలట. ఏమో ఉండకూడదని కదా అక్కడ ఉద్దేశం. ఈ క్షణం తర్వాత ఏమవుతుందో తెలియదు. అందుకని ఇంటికి వెళ్ళాకానండి ఆన్లైన్లో వేస్తానండి. ఆన్లైన్లో నువ్వు వేసేదాకా నువ్వు ఆన్లో ఉంటావో నేను ఆన్లో ఉంటానో అందరం పైన ఆన్లో ఉంటాం, ఎక్కడ ఆన్లో ఉంటావో తెలియదు. ఆన్నో ఇన్నో లేకపోతే అండర్రో ఏం తెలుస్తుంది నీకు? అవునా? ఎంత అద్భుతమైనది. అందుకని బర్బరీకుడు మహాత్ముడు అయ్యాడు. అప్పుడు అతనికి బ్రహ్మదేవుడు మెచ్చుకున్నాడు. నీకేం వరం కావాలని అడిగితే తొందరపాట్లో నా తల ఎప్పుడూ బతికొండాలి, మంచిని చూడాలి అన్నట్ట. నాకు సకల శక్తులు కావాలి, నా తల ఎప్పుడూ మంచిని చూడాలన్నాడు. నేను తలుచుకుంటే బ్రహ్మాది దేవతలు కూడా విసిరే శక్తి నాకు కావాలన్నాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి మహాభారత యుద్ధం ఆరంభమయ్యింది. ఆ సమయంలో పాండవులంతా అందరినీ సాయం అడుగుతున్నారు, కౌరవులు కూడా అందరినీ సాయం అడుగుతున్నారు. అర్జునుడు కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడే. అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెడుతూ ఉంటే అర్జునుడు దారిలో ఈ బర్బరీకుడిని చూశాడు. బర్బరీకుడు అన్నాడు, బాబాయ్ గారు నేనండి భీముడి కొడుకు ఘటోత్కచుడి కొడుకునండి, మీరు మా తాత అండి, చింతాత అండి, నేను మీకు సాయం చేయాలనుకుంటున్నాను, నేను తలుచుకుంటే విష్ణువును కూడా పైకి ఎత్తగలను అన్నట్ట. అయితే ఓ పని చేద్దాను అన్న, నేను ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి సాయానికి వెడుతున్నాను, ఎందుకంటే నేను వెళ్ళకపోతే దుర్యోధనుడు కూడా ఆల్రెడీ వెళ్ళిపోతున్నాడు, అందువల్ల నేను కృష్ణుడి అనుగ్రహం పొంది రిటర్న్లో కృష్ణుడితో కలిసి ఇక్కడికి వస్తాను, అప్పుడు నువ్వు నాకు సాయంగా ఏదన్నా వద్దుగానే అన్నాడు. సరే, తర్వాత కథ మీకు తెలిసిందేగా. అర్జునుడు వెళ్ళేసరికి దుర్యోధనుడు వెళ్ళాడు. కొంచెం దుర్యోధనుడు అడ్వాన్స్గా వచ్చాడు ఒక 2 నిమిషాల ముందు. ఈ బర్బరీకుడు వల్ల కొంచెం అర్జునుడికి లేట్ అయ్యింది. తీరా వచ్చాక అర్జునుడు ఇంకా రాలేదు, ఈ దిక్కుమాలాడు వచ్చాడని కృష్ణుడు కావాలని పగల పడుకున్నట్ట. అసలు ఆయన ఎప్పుడు నిద్రపోడు, నిరంతర నిర్నిద్రుడు, అంటే ఎప్పుడూ నిద్రపోనివాడు. నిద్ర చెందెడి పగలు నిద్రపోయాట. అప్పుడు దుర్యోధనుడు వచ్చి చూశాడు.
కాళ్ళ దగ్గర ఒక కుర్చీ ఉంది, తల దగ్గర ఒక కుర్చీ ఉంది కృష్ణుడి దగ్గర. కావాలనే కృష్ణుడు 2 చైర్స్ పెట్టేట, ఒకటి పాదాల దగ్గర, ఒకటి తల దగ్గర. ఈ బోడి మనిషి కాళ్ళ దగ్గర నేను కూర్చుంటానా, నేను రారాజుని అని టీవీగా తల దగ్గర కూర్చున్నాడు. భగవంతుడి తల దగ్గర కూర్చున్నాడు కాబట్టి వాడి తొడలు విరిగి తల పోయి చచ్చాడు. కాసేపటికి అర్జునుడు వచ్చాడు. ఆహాహా, ఎంత అదృష్టం, పరమాత్మని పాదాల దగ్గర చోటు దొరికిందనుకున్నాడు ఆయన. నిజానికి కుర్చీ ఉందిగా, కుర్చీలో కూర్చోవాలి, కానీ జ్ఞానులు అలా కూర్చోరు. గురువు గారు ఆయన, జగద్గురువు ఆయన. అందుకని పాదాలకి దండం పెట్టుకుని మనస్సులోనే మళ్ళీ నిద్రపోతున్న వాడి కాళ్ళు పట్టుకోకూడదండోయ్. నిద్రపోతున్న వాడి కాళ్ళు ఇలా లాగి నీ పాదసేవ నాకు దయచేయి అని నిద్ర లేపకూడదు. అందుకని నిద్రపోతున్న వాడికి దండం పెట్టకూడదు. శయానం నాభివాదయేత్, అందువల్ల శయానం నాభివాదయేత్, నిద్రపోతున్న వాడికి దండం పెట్టకూడదు. కనుక నిలబడ్డట్టు అక్కడ పాదాల దగ్గర. ఎంత గొప్పవాడండి మహాత్ముడు ఆయన. ఆయన నిలబడగానే అప్పటిదాకా నిద్రపోతున్నట్టు నటిస్తున్న కృష్ణుడు అని చిటికలు వేసుకుంటూ ఆవులింతలోంచి బయటకు వచ్చి అర్జునుడు చూసి, అబ్బో ఎప్పటి నుంచి వచ్చేసామన్నాడు. తిరుపతి వెంకటకవులు ఏం బాగా రాసేశారు, అద్భుతాలు వచ్చారు కదా. ఎక్కడ నుండి రాకిటకు ఎల్లరును సుఖులే కదా, యశోభక్కులు నీదు అన్నలును, భవ్య మనస్కులు నీదు తమ్ములును, చక్కగనున్నవారే భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకులు దక్కగా నిల్చి శాంతుగతి తాను చెరించునే తెలుపుమర్జునా. ఆయన ఎక్కడి నుంచి వచ్చావు ఆయన తెలియదా? అన్నీ ఎరిగిన వాడు, సర్వాంతర్యం, ఈయన కోసం నిద్ర నటించిన వాడు. ఎక్కడి నుంచి వచ్చావు? అంతా సుఖంగా ఉన్నారా? యశస్సుని పొందడానికి అర్హులు ఎవరు? మీ అన్నయ్యలు, అలాగే నీ తమ్ముళ్ళు అందరూ బాగా ఉన్నారా? మహాపరాక్రమతుడు, అందరి గురించి ఎత్తాడా, అందరినీ జాయింట్గా గెలిపేశాడు. మీ అన్నయ్య మీ తమ్ముళ్ళు అందరూ బాగున్నారా అని ప్రత్యేకంగా భీముడి గురించి అడుగుతాడు. ఈయనకి భీముడు అంటే స్పెషల్ ఇంట్రెస్ట్. అందుకని భుజచాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకు దక్కగా నిలిచి అన్నగారి మాటని ఏమాత్రం ఎదురు చెప్పకుండా ఆయన మాట వింటూ శాంతుగతి తాను చరించునే, శాంతుడిలాగా ప్రశాంతుడిలాగా ఏమాత్రం కోపం లేనివాడిలాగా హటు హటు అని అరవకుండా ఉంటున్నాడా అని ఇప్పుడు పక్కకి తిరిగి ఓహో ఎప్పుడు వచ్చావంటాడు. బావా ఎప్పుడు వచ్చి తీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్, నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలు సుఖోపేతులే, మీ వంశోన్నతి గోరు భీష్ముడును, మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ శ్యామము వై చెరింపుదురే, నీ తేజంబు హెచ్చింపుచున్. అందమైన పద్యాలు ఆ రోజులు. ఈ బావా అనే పదం మాత్రం పోతన గారి దగ్గర నుంచి కొట్టేసిందిలేండి. ఆ పదం అంతా అదే పద్యం. బావా నీ వచనంబు నిక్కము సుమి అని పోతన గారు రాశారు. పూర్వుల పద్యాలు బాగా చదివితే ఇలాంటి మంచి పద్యాలు రాయచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ విధంగా అన్నాక మీకిద్దరికి ఏం కావాలో కోరుకోండి. నువ్వేమో ముందుగా వచ్చినా నేను ముందుగా అర్జునుడు చూశాను, నువ్వేమో స్వతంత్రుడివి రారాదువి, ఆయన అన్నగారి చాటు బిడ్డ కాబట్టి మీ ఇద్దరి కోసం సైన్యం వెరదీస్తున్నాను అని నేను ఒక్కడిని ఓ వైపు ఉంటాను. నాకంటే వీరులు, నాతో సమానులు, మహావీరులు 10,000 మంది నారాయణ గోపాలురు. నారాయణ గోపాలురు అంటే కృష్ణుడి యొక్క సారూప్యం పొందినవారు, అచ్చం కృష్ణుడిలో ఉంటారు. వాళ్ళని చూస్తే కృష్ణుడి అనిపిస్తుంది అనమాట. అలాంటి 10,000 వీరులు ఒక పక్కన, నేను ఒక్కడిని ఒక పక్కన. వాళ్ళు యుద్ధం చేస్తారు, నేను యుద్ధం చేయను, ఆయుధం పుచ్చుకోను, ఊరికే సలహాలు చెబుతాను అనమాట. ఈ పూట పులిహోరలో జీడిపప్పు తక్కువైంది అని సలహా చెబుతాను అన్నాడు. అనగానే అర్జునుడు మహానుభావుడు కనుక కృష్ణ నువ్వే కావాలన్నాడు. ఈ పిచ్చాడు ఆనందపడిపోయాడు అన్నమాట. ఆహాహా, కృష్ణుడు తన గోతులు తానే పడ్డాడు. ఈ 10,000 నాకు వచ్చేశారు, ఈయనెందుకు ఉత్తర కబుర్లు చెప్తాట, జీడిపప్పు తక్కువైంది, కిస్మిస్ తక్కువైంది అని సలహాలు చెప్పడానికి బోల్డ్ మంది ఉన్నారు అనుకున్నాడు. ఈ ఒక్కడు కొన్ని కోట్ల పెట్టని ప్రపంచమంతా ఆయనలో ఉందని తెలియదు ఆ పిచ్చాడికి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ కృష్ణుడిని వెంట పెట్టుకుని మళ్ళీ తిరిగి హస్తినాపురానికి బయలుదేరాడు. ఆయన బయలుదేరుతూ దాని యుద్ధం ఉన్న ప్రాంతానికి దారిలో ఈ బర్బరీకుడి దగ్గరికి వచ్చాడు. అప్పటికే కృష్ణుడికి స్వాగతం చెప్పడానికి అక్కడికి ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, ఇంకా కొంతమంది వీరులు అందరూ వచ్చారు. దీని తర్వాత కేవలం 20-30 రోజుల్లో యుద్ధం జరగబోతుంది. 20 కూడా రోజులు గట్టిగా లేదు, 2 వారాలు అనుకుంటాను ఆ ముందనమాట ఇది. ఇప్పుడు బర్బరీకుడు మళ్ళీ వీళ్ళందరికీ దర్శనమిచ్చాడు.
తాతయ్య గారు, చింతాతయ్య గారు, చింతాతయ్య గారు, కృష్ణుడిని కోరుకున్నాక కృష్ణుడి దగ్గరికి వెళ్ళొచ్చాక నన్ను సహాయం అడుగుతానన్నారు, నన్ను సాయం చేయమంటారా అనగానే కృష్ణుడు ఏమరగనట్టుగా, ఏమై నువ్వు ఏమాత్రం పరాక్రమవంతుడివి, మా వాళ్ళందరికీ సాయం చేస్తావంటే అదేమిటి పరమాత్మ నీకు తెలియదు ఏముంది, నేను తలుచుకుంటే నిన్ను బ్రహ్మని శివుణ్ణి విసిరేస్తానన్నాడు. అయితే ఎత్తు చూద్దాం అన్నాడు కృష్ణుడు. మొత్తం అందరినీ ఎత్తేసాడండి వాడు. ఎందుకంటే వరం ఇచ్చాడు బ్రహ్మ కనుక. అలా పైకెత్తి ఇలా విసురుతున్నట్ట. నన్ను పరీక్షిస్తారా అని కొంచెం కోపంతో విసిరాడు. టక్కన శ్రీకృష్ణుడు చక్రంతో వాడు తల నరికేశాడు. పాపం భీముడు ఏడ్చాడు, ఘటోత్కచుడు ఏడ్చాడు. ఏమిటిది, మాకు సాయం చేయడానికి వస్తే మా మనవడిని చంపుతావా అని భీముడు బాధపడ్డాడు. ధర్మరాజు కూడా బాధపడినా ఈ పని మనకు అసలు అంతరార్థం ఉందనుకుని, పరమాత్మ నువ్వేం చేసినా మంచి, ఎందుకు తల నరికామని అడిగితే, ఈతడు బ్రహ్మతోటి వరాలు కోరుకుంటున్నప్పుడు నా తల యుద్ధరంగంలో ఉండి యుద్ధం చూడాలి, నా కీర్తి అందరూ మెచ్చుకోవాలి, నేనెప్పుడూ అందరికంటే గొప్పవాడిని అవ్వాలన్నాడు. యుద్ధం చూడాలి తల అన్నాడు తప్ప తాను చూడాలనలేదు. పైగా పరమాత్మని హాస్యానికైనా పైకెత్తి విసిరేస్తాను అని వరం కోరుకోకూడదు. ఆ వరం కోరుకోవడం వల్ల వీడి తల తెగింది. ఇప్పుడు ఈ తల చిరంజీవిగా ఉంటుంది అని, నాయన బర్బరేక బాధపడకు, నువ్వు యుద్ధం చేస్తే నీ తాతయ్యలకి పేరు పోతుంది, ఎందుకంటే అందరిని ఒక దెబ్బగా ఎత్తి అవతల పారేస్తాను. అప్పుడు భీముడు అక్కర్లేదు, అర్జునుడు అక్కర్లేదు. అప్పుడు ఏమవుతుంది, ఆ కుర్రాన్ని ఒకటి తెచ్చుకున్నారు వరాలు ఉన్నవాడిని అంటారు. అందువల్ల నీ తల యుద్ధరంగంలో అర్జునుడి జెండా పక్కనే ఉంటుంది, ఆంజనేయుడి పక్కన ఉంటూ యుద్ధం అంతా చూడు, అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉండు. యుద్ధం అయిపోయాక భూలోకంలో ఒక దివ్య ప్రాంతంలో నీకు గుడి ఏర్పడుతుంది. ఆ గుడికి వచ్చి అందరూ నిన్ను పూజిస్తారు, నువ్వు శాశ్వతంగా కీర్తి పొందుతావు, కలియుగాంతంలో వైకుంఠానికి వస్తామని వరం ఇచ్చాడు. ఆ గుడి ఇప్పుడు రాజస్థాన్లో ఉంటుంది, బర్బరీకుడి గుడి అనే గుడి అనమాట. ఇది చివరిలో ఉన్న కథ ముందే చెప్పాను, ఎప్పుడు చెప్పినా నష్టం లేదు కనుక. ఎందుకు చెబుతున్నాను, అటువంటి బర్బరీకుడని పేరు కలిగినటువంటి మహానుభావుడున్నాడే, ఆ మహానుభావుడు ఈ చమత్కారుడు అనేటటువంటి రాజుగారికి తరచుగా దర్శనమిచ్చే బట్ట. ఈ కథ అంతా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చమత్కారుడు చాలా గొప్పవాడు. ఎలా అయితే ఇందాక ఈ కథ అంతా ఎందుకు చెప్పాను, బర్బరీకుడు దానం చేయాలనుకుంటే ఎడమ చేతిలో ఉంటే కూడా ఎడమ చేతితో దానం చేసేసేవాడు, కుడి చేతిలోకి మార్చుకునేవాడు కాదు. దానం చేసేటప్పుడు ఆలస్యం చెయ్యకూడదు అని చెప్పేవాడు. ఆయన ఈ చమత్కారుడికి ఆదర్శం. అందుకే చమత్కారుడు ఎప్పుడు దానం చేయాలనుకుంటే వెనక ముందు చూసేవాడు కాదు. మంచి గుణం అంటే ఇది అన్నమాట. ఇంకా ఆన్ ది స్పాట్ చేసేటమే. మీకు రహస్యం చెప్పాలి. అమెరికాలో ఫీనిక్స్లో డాక్టర్ సేమ అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ పేరు ఉత్తి సేమ. పెద్ద పేరు లేదు, చిన్న పేరు. చాలా గొప్ప డాక్టర్ ఆవిడ. ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్. ఆవిడ ముట్టుకుంటే రోగం తగ్గుతుందని పేరు. సన్నగా బక్కగా ఉంటుంది ఆవిడ. నాకు చాలా ఇష్టమైన, నాకు కూతురు లాంటిది అనుకోండి, ఒక విధంగా చాలా ఇష్టం. గురువు గారు అంటే ఇక మా తండ్రి అని బతికేది. భర్త గారు కూడా చాలా మంచివాడు. ఆయన పేరు కూడా కిషోర్ నారాయణ. 2010వ సంవత్సరంలో, అంటే నేటికి 11 ఏళ్ల క్రితం, చాలాసార్లు నేను ఫీనిక్స్ వెళ్ళినా ఈ ఒక్క సంవత్సరం ఎందుకు చెప్తానంటే 2010వ సంవత్సరంలో ఇంగు సీతారాం అని ఒక ఆయన ఇంట్లో నేను పురాణం చెప్పాను అక్కడ ఫీనిక్స్లో. ఆ పురాణానికి ఈ సీమ గారు వచ్చారు. అదే మొదటి పరిచయం మాకు. ఇలా బక్క చిక్కిపోయి సన్నగా ఉండేది అనమాట. అలా కూర్చొని పరమధ్యానం చేసేది. ఆవిడని చూస్తే అమ్మవారిని చూసినట్టు ఉంటుంది అనమాట, అంత గొప్ప ఆవిడ. పరమ సాధకురాలని చెప్పాను కదా. ఆవిడ పురాణం అంతా అయ్యింది. ఆవిడకి ఏదో ఇవ్వాలనిపించింది గురువుగారికి. వెంటనే ఏం చేసింది, ఈ పురాణం చెప్పించే యజమాని పేరు ఇంగు సీతారాం. అప్పట్లో ఫీనిక్స్లో ఉండేవాడు. ఆయన ఫీనిక్స్లో ఇల్లు ఉంది. ఇప్పుడు శాండియాగోలో ఉంటున్నాడు, కాలిఫోర్నియాలో. అక్కడ ఒక ఇల్లు ఉందిలేండి ఆయన. ఈ సీతారాముని పిలిచింది. ఇదంతా నాకేం తెలియదు, ఏం చేసిందో తెలియదు. ఆ చేతిలో చెక్కు పెట్టింది. అక్కడ అమెరికాలో చెక్కులు ఇంత బుల్లి చెక్కులు ఉంటాయి. అక్కడ బుల్లి చెక్కు అయినా క్షణంలో పని అవుతుంది. ఆ చెక్కులు $1,116 ఉంది ఆ రోజుల్లో. $1,116. అది గొప్ప దానం పక్కన పెట్టండి. ఆవిడ చెక్కు బుక్ లేదు కూడా, క్రెడిట్ కార్డు లేవు, డబ్బులు లేకుండా వచ్చింది. ఎందుకంటే అక్కడ పెద్దగా డబ్బులు అవసరం లేదు. అవసరం ఉంటే కార్డులే వాడేస్తారు. కారులో ఏదో వచ్చింది, పురాణం విన్నది. వినగానే గురువు గారికి ఇవ్వాలనిపించింది. ఆవిడ దగ్గర చెక్కు లేదు. అందుకని ఇంతకీ సీతారాము గారి చెక్కు తీసుకుని నాకు చెక్కు ఇచ్చేసింది. అందుకు చెప్తాను నేను. అంటే పక్కవాడి దగ్గర అప్పుచ్చుకుందనమాట. ఇంగు సీతారాము గారి చెక్కు తీసుకుని దాని మీద సంతకం పెట్టి ఆయన చేత సంతకం పెట్టించండి. ఆవిడ సంతకం పెడితే మళ్ళీ చల్లదులండి.
ఆయన చేతి సంతకం పెట్టించి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆయనకి డబ్బులు వేసేసింది వెంటనే క్షణాల్లో. అది వేరే విషయం. ఆవిడ్ని నేను అన్నాను, అమ్మాయి నీకు ఇవ్వాలనిపించింది, ఎలాగో రేపు భోజనానికి మీ ఇంటికి వస్తున్నాను, అప్పుడు ఇవ్వచ్చు కదా. ఈలోపే ఈ సీతారాముడి గారి దగ్గర చెక్కు అరువు పుచ్చుకుని అప్పు పుచ్చుకుని ఎందుకు చేయాలంటే, ఏమో గురువు గారు ఇంటికి వెళ్ళే లోపు నా బుద్ధి ఎలా మారుతుందో, కాళ్ళు కరేసో ఆల్సకరయ్యండి. అసలు ఎంత ఆశ్చర్యం అండి. ఆవిడ సంస్కారం పిల్లలకు వచ్చింది. ఈ మధ్య నేను దాదాపు 5-6 ఏళ్ళుగా వెళ్ళలేకపోతున్నారు వాళ్ళ ఇంటికి, కానీ అనేక కారణముల చేత ఆ పిల్లలు చదువుకు వెళ్ళడం వల్ల. కానీ అంత పూర్వం వెళ్ళేవాడిని. పిల్లలు ఆ రోజుల్లో బుల్లి పిల్లలు, 10th క్లాస్ ఒకడు, 7వ తరగతి వాడు, అందులో కుర్రాడైతే వచ్చి ఆ ముచ్చటైన తెలుగు అనమాట. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగానికి వెళ్ళిపోతారు, పగలింట్లో నేను ఒక్కడనే ఉండాలి. అందుకని ఈ పిల్లలేమో నా దగ్గర ఉండేవారు. అమ్మగారు వెళ్ళిపోతూ గురువు గారిని జాగ్రత్తగా చూడండి అని చెప్పారు. అందుకని గురువు గారు ఇప్పుడు మీరు కాఫీ తాగుతారా, ఎందుకని అక్కడ ఇంగ్లీష్లో అలవాటై పుట్టి అలా పెరగడం వల్ల ఈ తెలుగు తమాషాగా ఉండదు అనమాట. అప్పుడు ఇప్పుడు నేను కాఫీ తాగాను అనేవాడిని. కాసేపు ఉన్నాక ఇప్పుడు మీరు జ్యూసు పుచ్చుకుంటారా, భలే తమాషాగా ఉండేది. అంత అందంగా సేవ చేసేవారు పాప మాట్లాడుతూ తెలుగులో. ఇది మనం పెద్దల దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, దాతృత్వం పుట్టుకతో రావాలి, క్షణం ఆలస్యం లేకుండా చెయ్యాలి. అదొక గొప్ప అద్భుత వరం. ఆ వరం ఉన్నవాడు ఈ చమత్కారుడు అనేవాడు అనమాట. ఇంత మంచివాడా, ఈయనకి దాతృత్వం ఉంది, మంచితనం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎన్నుంటేనే ఈయనకు చిన్న జబ్బు ఉంది, అదే వేట. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, వేట వంటి దరిద్రపు జబ్బు ఉండకూడదు, అది ఒక వ్యసనం. ఒక రోజున ఈయన ధనుస్సు పుచ్చుకొని ఒక మంచి గుర్రం ఎక్కి కొంతమంది భటులు, పురోహితులు, హితులు, సామంతులు ఇంతమంది వస్తూ ఉండగా వేటకెళ్ళాడు. ఆ వేట ఆ పూట సరిగ్గా సాగలేదు, ఎక్కడ ఒక్క జంతువు కనపడలేదు. ఎంతలో ఈయన దురదృష్టమో అదృష్టమో దూరంగా ఒక ఆడ జింక కనపడింది. ఈ జింక తన పిల్లకి పాలిస్తున్నది. చిన్న పిల్ల ఉన్నది, పసికోన. ఆ పసిపిల్లకి పాలిస్తుంది పాప. అది నిజంగా ఒకసారి ఆలోచించండి, ఒక ఆడ జింక తన పిల్లకి పాలిస్తూ ఉంటే అటువంటి జింకను చూడగానే మనలాంటి వాళ్ళకి ఎంత జాలి కలగాలి. ఏదో దురదృష్టం వల్ల ఈ రాజుగారికి ఈ పూట నేను ఎంత ప్రయత్నించినా ఒక్క జింక దొరకలేదు, ఒక్క జంతువు కూడా దొరకలేదు అనిపించి చెవిదాకా బాణం లాగి ఎక్కుపెట్టి ధనుస్సుకి వదిలేశాడు. ధనుస్సుకి బాణం ఎక్కుపెట్టి చెవిదాకా లాగి ఈ ఆడలేడిని కొట్టేశాడు. పచ్చి బాలింతరాలు బుల్లి జింక పిల్లకి పాలిస్తున్న జింక పాప ఆడలేడది, మురిగి దాన్ని కొట్టాడు. డొక్కలు తగిలేసింది ఆ బాణం. అది మహాబాధపడిపోయింది, గిజగిజలాడిపోయింది. పాపం దూడేమో ఏడ్చేస్తోంది. రక్తం చిమ్మి కింద పడిపోయి పిల్లకి పాలివ్వలేక పడిపోయిన జింక కొట్టుకుంటూ, దుర్మార్గుడా, మేము ఎవరికి అపకారం చెయ్యం, ఏదో గడ్డి తింటాం, లేత గరిక తిని కొలనుల్లో నీళ్లు తాగి మా బతుకు మేము బతుకుతూ ఉంటాం. అందున పచ్చి బాలింతరాల్ని దూడకి పాలిస్తున్నాను మా బిడ్డకి. అటువంటి నన్ను ఏమాత్రం జాలి లేకుండా బాణం ఎక్కుపెట్టి కొట్టి చంపేస్తావా? ఎంత నిర్దయుడువా నువ్వు అనగా, రాజుగారు పోనీ అప్పుడైనా క్షమార్పణ కోరచ్చుగా. ఏమమ్మా, నువ్వు జింకగా పుట్టడం నీ తప్పు, మేము రాజులం, మాకు వేట విహితం, శాస్త్రం చెప్పింది వేట ఆడొచ్చని. అందున జింక కనపడితే దాన్ని కొట్టి దాని మాంసం తినకుండా ఎలా ఉంటాం, నువ్వు జింకవి కొట్టేశానంతే అన్నాడు. నిజమే, జింకలు కొట్టి తినడం మీ ధర్మమే అవ్వచ్చు, కానీ పరమ క్రూరుడు కూడా బాల్యంతరాలుగా ఉన్న జింకను కొట్టాడు. కిరాతకులకు కూడా నియమం ఉందండి, వేటకో నియమం పెట్టారు. అడవిలో బోయేవాళ్ళు కూడానండి గర్భంతో ఉన్న జంతువుల్ని చంపరు, రోగంతో ఉన్నదాన్ని, రతిక్రీడలో ఉన్న జంతువుల్ని, చంటి దూడలతో ఉన్నటువంటి జంతువుల్ని, పాలిస్తున్న జంతువుల్ని కొట్టరు. అలాగే మంచినీడు తాగుతుంటే కూడా వేటాడరండోయ్. నీళ్లలో దిగి దాహం తీర్చుకుంటున్న వాటిని చంపితే మహాపాపమని, అటువంటి వాళ్ళకి రోగాలు వస్తాయని బోయేవాళ్ళు నమ్మేవారట. బోయేవాళ్లే శాస్త్రాలు పెట్టుకున్నారు, వేటకి కొన్ని నియమాలు ఉన్నాయి. అటువంటిది పచ్చి బాలింతరాల్ని బిడ్డకి పాలిస్తూ ఉంటే చంపడమే కాకుండా ఇది నిజం అంటావా, ఇది ధర్మం అంటావా, వేటేమో రాజులకి ధర్మం అంటావా?
ఇలాంటి పిచ్చివాగుడు వాగి నన్ను చంపావు గనక కుష్ఠరోగంతో ఏడు అని శపించేసింది. వెంటనే రాజుగారికి కుష్ఠరోగం వచ్చేసింది. భయంకరమైన కుష్ఠరోగం పట్టుకుంది ఆయన్ని. చమత్కార మహారాజు గారి చమత్కారం చూసి తన శరీరాన్ని చూసి తానే చిత్కారం చేసుకుంటూ ఒక్కసారి దాని కాళ్ళ మీద పడి ఏడ్చాడు. అయ్యో జింక, ఇంత కఠోర శాపం ఇస్తావా? అందమైన శరీరం పాడైపోయింది, మచ్చలు వచ్చాయి, వేళ్ళు ఊడిపోతున్నాయి, అప్పుడే చర్మం ఊడిపోతున్నది, ముక్కు తప్పడైపోయింది, నా నోరు నాకే దుర్వాసన వస్తున్నది, ఈ రోగం నేను తట్టుకోలేను, చేసింది పొరపాటే, నన్ను క్షమించు, నాకు శాప విముక్తి చెప్పు అనగా, నాయనా నువ్వు తీర్థయాత్రలు చెయ్యి, నీ అదృష్టం బాగుంటే హాటకేశ్వర లింగం అని ఒక లింగం ఉంటుంది, ఆ లింగాన్ని నువ్వు ఎప్పుడో ఒకప్పుడు చూడగలుగుతావు, అప్పుడే నీకు శాప విముక్తి అవుతుంది. ప్రస్తుతం హాటకేశ్వర లింగం భూలోకంలో లేదు, కానీ నీ అదృష్టం బాగుంటే భూలోకానికి హాటకేశ్వర లింగం వస్తుంది. అప్పుడు ఆ హాటకేశ్వర లింగాన్ని నువ్వు చూచినప్పుడు నీకు శాప విముక్తి అవుతుంది. ఆ హాటకేశ్వర లింగం చూడాలంటే దానికి ముందు ఒక దివ్య తీర్థం ఉంది భూలోకంలో, దాని పేరు నాకు గుర్తు రావడం లేదు, ఎందుకంటే ప్రాణం పోతుంది, ప్రాణం పోయేటప్పుడు దివ్యశక్తి నశిస్తుంది. నేను ఒకప్పుడు ఒక పరమ పవిత్రుడైన బ్రాహ్మణ జన్మెత్తి కూడా నేను నీలాగే వేటాడాను, ఎన్నో జంతువుల్ని కొట్టాను, ఆ పాపం వల్ల కర్మగాలి ఇలా జింకనయ్యా. ఇప్పుడు నువ్వు బాణంతో కొట్టడం వల్ల నా హింసా పాపం నీకు అంటుకుంది, నాకేమో అహింసా ధర్మం వచ్చింది, నేను స్వర్గానికి పోతున్నాను, ఇక నాకేం గుర్తులేదు అంటూ కళ్ళు తేలే చచ్చిపోయింది. అది ఎక్కడో తీర్థం ఉంది, తీర్థంలో స్నానం చేస్తే పాప విముక్తి ఉంది, ఆ తీర్థం పేరు చెప్పకుండా పోయింది. హాటకేశ్వర లింగం ఉంటుంది, హాటకేశ్వర లింగం గురించి ఈనాడు ఎక్కడో పాతాళంలో ఉంది, దాని మీద కొండ అడ్డమని. ఇప్పుడు ఆ లింగం ఎలా ఉంటుంది, నా బతుకు ఇలా భంగం అయిపోయింది అనుకున్నాడు ఆయన. వెంటనే భటులకేసి తిరిగాడు. భటులారా, చూచారు కదా నా శరీరాన్ని, భయంకరమైన రోగము చేత పీడింపబడుతున్న దుర్వాసనతో కూడిన ఈ శరీరముతో నేను నగరానికి వచ్చి రాజధానికి వచ్చి సింహాసనం మీద కూర్చుని పరిపాలన చెయ్యలేను. మీ దారిని మీరు పండి, నా కొడుకులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి చెప్పండి నాన్నగారి రాజ్యాన్ని వాళ్ళని పరిపాలన చేయమనండి. రోగం నుంచి విముక్తుండయ్యాక అవకాశం చూసుకుని తిరిగి నేను రాజధానికి వస్తాను అని వాళ్ళని పంపాడు. పాప వాళ్ళు రాజుగారి మాట కాదనలేక ఆయన్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ పురోహితులు అంటే అందుకే గొప్పవాళ్ళు అన్నారు, మహారాజా నిన్ను మేము మా ప్రభువుగానే కాక దైవంగా భావించాం, నీకు పాప ప్రాయశ్చిత్తం అయ్యేదాకా, నీ రోగం తొలగించేదాకా నీ వెంట ఉంటాం, నువ్వు మాకేం తిండి పెట్టక్కర్లా, మా తిండి మేమే వెతుక్కుంటాం, నీకు మళ్ళీ రోగం నయమయ్యాక నీ దగ్గర డబ్బుంటే దక్షిణిద్దు కానీ లేకపోయినా పర్వాలేదు, మేము మీ వెంట వస్తామన్నారట. అదేంటి మహానుభావులైన పురోహితుల గొప్పతనం. అందరూ వెళ్ళిపోయినా ఈ పురోహితులు మాత్రం రాజుగారి మీద ప్రేమతో కూడా వచ్చారు. అలాగా ఒక వ్యక్తి వెడుతూ ఉంటే అతని మార్గంలో అతనికి హితాన్ని కోరుకునేవాడినే పురస్తాత్ హితమిచ్యతీతి పురోహిత, వెళ్ళే మార్గం అంతా అతనికి హితమే కోరుకుంటే వాడిని పురోహితుడు అంటారు. అటువంటి పురోహితులు తన వెంట వస్తూ ఉండగా ఈ శాప విముక్తికి, పాప విముక్తికి, రోగ విముక్తికి అల్లాడిపోతూ రాజుగారు ప్రయాణం చేశాడు. విశ్వామిత్రాశ్రమం దగ్గరకు వచ్చాడు. తర్వాత కథ రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుంటాం.